చెప్పండి, ఈ మధ్య కాలంలో వింటర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి చాలా డ్రై స్కిన్ అంతా డ్రై అయిపోయి మంటగా ఉండి చాలా మంది బాధపడుతూ చాలా ఉంటున్నారు. యా వాళ్ళకి ఏమైనా మీ టిప్స్ చెప్తారా? సో వింటర్ అంటే టెంపరేచర్ తగ్గడంతో పాటు ఎయిర్ చాలా డ్రైగా ఉంటుంది, హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. దానివల్లే స్కిన్ చాలా డ్రై అవ్వడం, పగిలిపోవడం అవుతుంది. సో చాలామంది ఏం చేస్తారు, వింటర్ కదా అని చాలా ఎక్కువసేపు చాలా వేడి నీళ్ళలో షవర్ చేస్తారు. దీనివల్ల స్కిన్ యాక్చువల్లీ ఇంకా డ్రైగా క్రాక్డ్గా అవుతుంది. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ షవర్ టైం తగ్గించుకోవడం 10 to 15 minutes. అండ్ చాలా వేడి నీళ్ళు కాకుండా లూక్వామ్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం ఇట్ ప్రివెంట్స్ దట్ డ్రైనెస్ అండ్ క్రాకింగ్ ఆఫ్ ద స్కిన్ ఇన్ వింటర్స్. దాంతోపాటు షవర్ అవ్వగానే మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్ రాసుకోవడం అండ్ హార్ష్ సోప్స్ అవాయిడ్ చేసి మైల్డ్ సోప్స్ ఆర్ బాడీ వాషెస్ వాడడం ఇస్ బెటర్ డ్యూరింగ్ వింటర్స్. అండ్ చాలామంది అనుకుంటారు వింటర్లో అంత ఎండ్ ఉండదు, సో సన్ స్క్రీన్ స్కిప్ చేయొచ్చు అని. దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్. సన్ స్క్రీన్ అనేది ఏ సీజన్లో అన్నా యూ హ్యావ్ టు అప్లై, బికాజ్ మన ఇండియన్ స్కిన్స్, బ్రౌన్ స్కిన్స్, మనకి పిగ్మెంటేషన్ చాలా ఈజీగా అవుతుంది. ట్యాన్ అయినా, మెలాస్మా అయినా, ఎనీ ఫార్మ్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో సన్ స్క్రీన్ రాసుకుంటే మనకి పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. యా, చాలా మంది బయటకు వెళ్తున్నప్పుడే సన్ స్క్రీన్, మనం సన్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడే రాయాలనేది తెలుసు. మీరు చెప్పాక వింటర్లో కూడా సన్ స్క్రీన్ వాడాలా అనిపిస్తుంది. అవును, సన్ స్క్రీన్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ అస్ మెయిన్లీ ఫ్రమ్ యూవీ లైట్. యూవీ లైట్ సన్ రేస్లో ఉంటుంది. అది ఇండోర్ అయినా, అవుట్డోర్ అయినా, వింటర్ ఆర్ సమ్మర్ ఇర్రెస్పెక్టివ్, మన వెలుగు కదా సన్లైట్ అంటే. సో వెలుగున్నంతకాలం యూవీ రేస్ ఆర్ దేర్. అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ వస్తుంది. ఇప్పుడు మన అందరం వేర్ బిహైండ్ స్క్రీన్స్, ఫోన్స్ అయినా, ఐప్యాడ్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు. సో సన్ స్క్రీన్స్ ఈవెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆ హార్మ్ఫుల్ రేస్ నుంచి, పొల్యూషన్ నుంచి. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ సన్ స్క్రీన్ గివ్స్ యూ ఓన్లీ 70-80% ప్రొటెక్షన్. మీరు కరెక్ట్గా రాసుకుంటే, మంచి సన్ స్క్రీన్ రాసుకుంటే, అండ్ ఎవ్రీ 4 hours ఇఫ్ యూఆర్ రిపీటింగ్ ఇట్. ఓన్లీ పిగ్మెంటేషనే కాదు, స్కిన్ క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ ముడతలు రావడాన్ని కూడా తగ్గిస్తుంది. ఇట్ ప్రొలాంగ్స్. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసుకోకుండా యూ కెన్ ప్రొలాంగ్ మీ యూత్ఫుల్ స్కిన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ సన్ స్క్రీన్ ప్రాపర్లీ. మీరు చెప్పే వరకు కూడా సన్ స్క్రీన్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయనేది తెలుసు. ఎలాంటి సన్ స్క్రీన్స్ అయితే బాగుంటున్నాయి? దాంట్లో హార్డ్నెస్ వస్తున్నాయి, కొన్ని మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉంటున్నాయి, అంటే అప్లై చేసాక ఆయిల్ వైట్ కాస్ట్ ఉంటుంది, గ్రీజీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ హార్డ్ మీకు ఏది సూట్ అవుతుందో పిక్ చేసుకోవడం. ద బేసిక్ నెసెసిటీ ఇస్ SPF, అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అట్లీస్ట్ 30 ఉండాలి. 40, 50, 100 ఏదైనా ఓకే, మినిమం 30 ఉండాలి. అండ్ రాసుకునేటప్పుడు యూ హ్యావ్ టు అప్లై ఇనఫ్. అట్లీస్ట్ ఫేస్కి అయితే 1 finger width ఇంత రాసుకోవాలి. చిన్న అమౌంట్ రాసుకుంటే ఇట్స్ నాట్ ఇనఫ్. ఫేస్ అండ్ నెక్ అయితే 2 finger widths. అండ్ ఐడియలీ ఎవ్రీ 4 hours యూ నీడ్ టు రీఅప్లై. మీకు రీఅప్లికేషన్ కూడా ఫేస్ వాష్ చేసుకోవడం కష్టం అయితే రీఅప్లికేషన్కి స్టిక్స్ వస్తున్నాయి, కాంపాక్ట్ లాగా పౌడర్స్ వస్తున్నాయి, యూ కెన్ యూస్ దోస్. ఆర్ ఈవెన్ స్ప్రేస్, మిస్ట్ వస్తున్నాయి, అవి వాడాలి. యూర్ స్టేయింగ్ ఎట్ హోమ్, కంప్లీట్గా ఇండోర్స్ ఉంటున్నారంటే అట్లీస్ట్ మార్నింగ్ టైమ్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఇనఫ్ సన్ స్క్రీన్, దట్స్ గుడ్ ఫర్ యూ. లేదు యూ వర్క్, సన్లో వర్క్ చేస్తారు ఆర్ ఇట్లాగా లైట్స్లో వర్క్ చేస్తారంటే ఎవ్రీ 4 hours రిపీటింగ్ సన్ స్క్రీన్ ఇస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. మీ స్కిన్ మిమ్మల్ని 10-20 years later it will thank you if you're starting your sunscreen now. సన్ స్క్రీన్ లోషన్ వల్ల పిగ్మెంటేషన్స్ కూడా బెనిఫిట్స్ ఉంటాయా? సో సన్ స్క్రీన్ వల్ల మెయిన్గా కొత్త పిగ్మెంటేషన్ రావడం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కొత్త ప్రోడక్ట్స్లో సన్ స్క్రీన్తో పాటు కొన్ని స్కిన్ లైట్నింగ్ ఏజెంట్స్ అట్లా యాడ్ చేస్తున్నారు. దట్ మైట్ హ్యావ్ సమ్ బెనిఫిట్. బట్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ పొద్దున్న పూట్లు లైక్ మార్నింగ్స్ యూఆర్ ప్రొటెక్టింగ్ యువర్ స్కిన్, అంటే మాయిశ్చరైజ్ చేసుకుని మీ స్కిన్ని పొల్యూషన్ నుంచి, యూవీ లైట్ నుంచి ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ వాడుతున్నారు. నైట్ టైం మీకు కావాల్సిన రిపేర్ వాడచ్చు మీరు. మీకు ఏ కన్సర్న్ అయితే అది, పిగ్మెంటేషన్ అయినా, యాంటీ ఏజింగ్ అయినా, పింపుల్స్ అయినా, యూ కెన్ సేవ్ దట్ ఫర్ నైట్. ఎక్కువ ప్రోడక్ట్స్ వాడి ఏది సరిగ్గా వాడకుండా కన్ఫ్యూజన్ బదులు మార్నింగ్ ప్రొటెక్షన్, నైట్ రిపేర్. ఈ మధ్యకాలంలో ఎక్కువ పొల్యూషన్ వల్ల కూడా మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. పింపుల్స్ కూడా అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడున్న యూత్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో పింపుల్స్ అనేది ఫిజియలాజికల్, అంటే టీనేజ్ రాగానే మన హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయినప్పుడు మోర్ దెన్ హాఫ్ ద పీపుల్కి పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. సో దట్ ఈస్ నార్మల్. కానీ కొంతమంది వాళ్ళకి పడని క్రీమ్స్ ఆర్ మరీ స్ట్రాంగ్ కోల్డ్ క్రీమ్స్ ఆర్ ఆయిల్ మసాజెస్ ఆర్
పార్లర్ ఫేషియల్స్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పింపుల్ ప్రోన్ స్కిన్ లేకపోయినా పింపుల్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి ఫేర్నెస్ క్రీమ్స్ లాగా కొంతమంది అమ్మేస్తుంటే దానివల్ల కూడా లాంగ్ టర్మ్ చాలా పింపుల్స్, చాలా డ్యామేజ్ వస్తుంది. అండ్ హార్మోనల్ ఇష్యూస్ లైక్ పీసీఓడి ఉన్నా ఆర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా, హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా ఆర్ వేరే ఏదన్నా కండిషన్కి స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా సరే పింపుల్స్ రావచ్చు. సర్టన్ మెడికేషన్ ఫెనిటాయిన్ ఇట్లాంటి వాటికి పింపుల్స్ వస్తాయి. డాండ్రఫ్ ఉంటే బ్యాక్ మీద, ఫోర్ హెడ్ మీద పింపుల్స్ రావచ్చు. సో పింపుల్స్ ఎందుకు వచ్చింది అనేది ఇస్ ద మేజర్ ఇష్యూ. ఫిజియోలాజికల్ అయితే చిన్నప్పుడే స్టార్ట్ అయ్యి 12-13 years 15 yearsకి స్టార్ట్ అయితే మీరు స్కిన్ కేర్ కరెక్ట్గా వాడుతుంటే స్లోగా ఇట్ గెట్స్ అండర్ కంట్రోల్. స్కిన్ కేర్ అంటే లైక్ ఐ సెడ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, వాళ్ళకి తగిన క్లెన్జర్, సన్ స్క్రీన్ ఎందుకంటే పింపుల్స్ తర్వాత మచ్చలు పడతాయి కదా, అవి లైట్ అవ్వడానికి. అండ్ నైట్ టైంలో కొత్త పింపుల్స్ రాకుండా ప్రివెన్షన్కి రెటినాల్ అన్నా, గ్లైకాలిక్ యాసిడ్ అయినా ఇట్లాగా ఎనీ డర్మటాలజిస్ట్ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. చిన్నప్పటి నుంచే పింపుల్స్ కంట్రోల్ అయితే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, స్కార్స్ పిట్స్ ఫామ్ అవుతాయి కదా, అవి రాకుండా ఉంటాయి. అవును, ఎందుకంటే పింపుల్స్ వచ్చే వాళ్ళకి 10 years తర్వాత పింపుల్స్ తగ్గిపోయినా సరే ఆ స్కార్స్ ఉండిపోతాయి. సో ముందే తొందరగా యాక్ట్ చేసి ప్రివెంట్ చేస్తే వాళ్ళకి యాజ్ దే గ్రో అప్ ఆ స్మూత్ స్కిన్ మెయింటైన్ అవుతుంది. అండ్ వేరే కారణాల వల్ల అయితే వాళ్ళ హార్మోనల్ ఇష్యూస్ ట్రీట్ చేసుకోవడము ఆర్ వాళ్ళకి పడని క్రీమ్స్ ఆపేసి కరెక్ట్ స్కిన్ రొటీన్ స్టార్ట్ చేయడంతో ఇట్ గెట్స్ అండర్ కంట్రోల్. ఓన్లీ క్రీమ్స్తో తగ్గని సివియర్ కేసెస్కి టాబ్లెట్స్ ఇస్తాము, యాంటీబయాటిక్స్ ఆర్ వైటమిన్ ఏ టాబ్లెట్స్, అవి ఇస్తే కూడా ఇట్ గెట్స్ అండర్ కంట్రోల్. ఇంకా సివియర్గా ఉంటే కెమికల్ పీల్స్, బ్లూ లైట్ లేజర్స్ అట్లా ట్రీట్మెంట్స్ ఉంటాయి విచ్ గెట్ దెమ్ అండర్ కంట్రోల్. దాంతో పింపుల్ కంప్లీట్గా మనకి ఉండవండి వాటి వల్ల? అవును, most of these treatments, tablets and clinic procedures, more or less ఇంకెప్పుడు పింపుల్స్ రాకుండా కంట్రోల్ అవుతాయి. కానీ వాట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఇస్ జెనెటిక్గా పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉంటే మనం కంట్రోల్ చేశాక కూడా వాళ్ళ క్రీమ్స్ వాడాలి. ఆ క్రీమ్స్ వల్లే ఆ ఎక్స్ట్రా ఆయిల్, ఆ బ్యాక్టీరియా అది ఫేస్ నుంచి పోయి కంట్రోల్ అవుతుంది. నా చిన్నప్పుడు ఐ హ్యాడ్ సివియర్ యాక్నే, కానీ యూజింగ్ ది రైట్ క్రీమ్స్ మచ్చలు అంత ప్రామినెంట్గా ఉండవు, స్కార్స్ కూడా తగ్గుతాయి. బికాస్ టెక్నాలజీ నౌ ఇస్ అ లాట్, క్రీమ్స్లోను మా లేజర్స్లోను. సో ఆల్ టుగెదర్ ఇప్పుడు పింపుల్స్ ఆర్ వెరీ ట్రీటబుల్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదొక ప్రాబ్లం. పింపుల్స్ రావడం వరకు ఒక ప్రాబ్లం అయితే పింపుల్స్ వచ్చాక ఫోర్స్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అవును, ఓపెన్ పోర్స్ అండ్ పింపుల్స్ వల్ల వచ్చే స్కార్స్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ క్రీమ్స్తో పోవు, అవి ఇట్స్ ఎ డీపర్ ప్రాబ్లం. ఇప్పుడు పింపుల్స్, మచ్చలు కొంచెం సూపర్ఫిషియల్గా ఉంటాయి, ఆ పిట్స్ మాత్రం అక్కడ మన కొలజన్ ఏదైతే ఉందో మన సపోర్ట్ టిష్యూ అది తగ్గి దానివల్ల పిట్స్ పడతాయి. రెటినాల్తో కొంచెం 5 to 10% స్మూత్ అవ్వచ్చు, బట్ అదర్వైజ్ అది స్మూత్ అవ్వాలంటే లేజర్స్ చేయించుకోవాలి. మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అన్నా లేకపోతే రీసర్ఫేసింగ్ CO2 ఆర్ ఎర్బియం గ్లాస్ అన్నా చేయించుకుంటే ప్రతి సెషన్ తర్వాత అది కొంచెం స్మూత్ అవుతుంది.